అందరికీ శుభోదయం అండి. ఈ రోజున సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పూల్ మకానా చాట్. ఇది మకానా అని చెప్పి మనకి ప్యాకెట్స్లో బయట దొరుకుతుందండి. ఇందులో ఉప్పు కానీ ఏముండవు అన్నమాట. రౌండ్గా ఇలా వైట్ బాల్స్ లాగా ఉంటాయి. ఇవి తామర గింజలు అంటారు కదా, తామర గింజల నుంచి ప్రాసెస్ చేసి ఈ ఫామ్లోకి తీసుకొస్తారనమాట. దీనికి ఈ ప్రాసెసే చాలా కొంచెం కష్టతరమైన ప్రాసెస్. అందుకని కొంచెం ఇది నార్మల్ కంటే కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. కానీ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ వైటమిన్స్ అనమాట. అందువల్ల ఇది వారానికి ఒక 2 సార్లు అలాగ తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది కొంచెం నెయ్యి పడుతుందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ టమాటో, ఆనియన్, ఒక 4 రెడ్ చిల్లీ, తర్వాత కొంచెం ఒక చిప్పగరిటె నెయ్యి. ఇవి ఉంటే మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మొదట ఈ మఖానా ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక చిప్పగరిటె నెయ్యి వేసి కొంచెం అడుగుమంతంగా ఉన్న బాండీ పెట్టుకోండి. ఇది ఒక 10-15 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. నెమ్మదిగానే వేగుతాయండి. మొదట గట్టిగా ఉంటాయి ఇవి. తర్వాత ఎంత ఫ్లెక్సిబుల్గా ఒక పొడిలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా నొక్కితే ఆ ఫామ్ వచ్చేంత వరకు ఇది వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే మంచి సువాసనగా అలా ఉంటాయండి. ఆ తర్వాత వీటిని తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుని దీనికి టమాటాలు సన్నగా తరుక్కుని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఆనియన్స్, రెడ్ చిల్లీ, ఈ మూడు పేస్టులు పెట్టుకుని తిరగమాత కొంచెం శనగపప్పు, ఆవాలు తిరగమాత వేసుకుని మొదట ఈ టమాటా ప్యూరీ, తర్వాత ఆనియన్, రెడ్ చిల్లీ ఉంది కదా, అది కూడా ఈ తిరగమాతలో వేసేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, ఇలా నొక్కితే అది పొడిలాగా వస్తుంది కదా, ఆ ఫామ్కి రావాలన్నమాట. అవి అసలు మొదట ఎంత గట్టిగా ఉంటాయో అసలు నొక్కలేం దాన్ని, గట్టిగా అసలు అలా అనలేమన్నమాట. ఇప్పుడు ఇది వేయించడం వల్ల దానిలో అంత చక్కగా అది అలా వచ్చింది. తినడానికి కూడా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఇవి వేయించుకున్న తర్వాత ఒక పళ్ళెల్లో తీసి పెట్టుకుని టమాటాలు కట్ చేసుకుని ఈ ఆనియన్ కట్టర్లో నేను గ్రైండ్ చేశానండి. చక్కగా ముక్కగానే ఉంటుంది, అలానే కొంచెం పేస్ట్గానే అవుతుంది అనమాట. అది ఆనియన్స్, రెడ్ చిల్లీ ఇవి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాండీలో కొంచెం శనగపప్పు, ఆవాలు, తిరగమత వేసి మొదట ఈ టమాటో, ఆనియన్, ఇది పేస్ట్ ఉంది కదా, అది ఆ బాండీలో వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత ఈ మఖానా దానిలో కలిపేయాలన్నమాట. ఇదిగో ఇలా పోపు వేసుకుని టమాటా ఇది కలిపాను, ఆనియన్, రెడ్ చిల్లీ కూడా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా కలిపాను అన్నమాట. కలిపి చిన్న పీసెస్ ఉంటాయి కదండి, బెల్లం, 2 చిన్న పీసెస్ బెల్లం వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది కదా టమాటా, ఆ పులుపు విరగడానికే అనమాట. అలా అని తీపి తెలియకూడదు, కొంచెం బాగుంటుందన్నమాట అది, ఆ పులుపు తెలియకుండా. ఈ విధంగా తయారైన పేస్ట్లో ఈ మఖానా కలిపేసుకోవాలి. కలిపేసుకుని అవి వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ టమాటా, ఆనియన్, ఈ మిక్సర్లో ఉన్న ఉప్పు, పసుపు వేసి పెట్టుకుంటాం కదా, ఇదంతా ఈ మఖానా అబ్జార్బ్ చేసుకుని ఇవి చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట ఆ బాల్స్. ఈ విధంగా మఖానా చాట్ అంటారు, కానీ చాట్ అని కాదండి, అది మధ్యాహ్నమైనా తినచ్చు, రాత్రి అయినా తినచ్చు. ఇది చాలా ఈజీగా అరుగుతుంది కాబట్టి రాత్రిపూట కూడా లిమిటెడ్గా మనం చాట్స్ అని తింటూ ఉంటాం కదా, సో రోజులో ఎప్పుడైనా ఇది తినచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్గాను తినచ్చు, లైట్గా తినాలంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రిపూట కూడా తినచ్చు. అందువల్ల ఇది ఇంత ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పూల్ మఖానా మీరందరూ కూడా చేసుకుని చక్కగా తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.